హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే డిస్నీ ఫామ్ పార్క్కి వచ్చినాం అనమాట పిల్లలతోటి ఎంజాయ్ చేయడానికి. సో ఈ వీకెండ్లో చాలా బోర్ వస్తుంది, ఎప్పుడు బయటికి వెళ్తలేమని అయితే వచ్చినాము. పిల్లలు అక్కడ ఉన్నారు, ఆడుకుంటున్నారు అనమాట. మస్తు చాలా గేమ్స్ ఉన్నాయి, ఆ గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు పిల్లలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. చిన్నోడా ఏడుకోతున్నావు? ట్రైన్ దగ్గరకా? స్కూల్కి ఎందుకోలే బెంచ్? స్కూల్ లేదా ఈరోజు? బత్తర్ కాదు, వాటర్. ఎందుకంటే ఇక్కడ ఫోన్ చూస్తున్నారు, సో డైలీ ఇలా ఫోన్ చూస్తురని బయటికి తీసుకెళ్తున్నాం అనమాట పిల్లల్ని అయితే. సో ఈ పార్క్ ఎక్కడ ఉంది, ఎంత డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది అనమాట, అందుకోసమనే. చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి, చాలా మంచి పార్క్ అనమాట పిల్లలకైతే. సో పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే వచ్చేసినాం, పాప పోతుంది, వచ్చేసినాం లొకేషన్కి. ఇదిగండి చిన్నడా, చిన్న పాప. హాయ్ పెచ్చు, ఎక్కడ వచ్చినావు పెచ్చు? హాయ్ పెంచాను, చేచు హాయ్ పెంచాను. కార్ అక్కడ ఆపేసి. బొమ్మ చూడు, సిరీస్ బొమ్మ, చూడు బొమ్మ చూడు ఎంత బాగుంది. చిన్నపాప చూడండి ఏం చేస్తుందా, అక్కడ వెళ్తుంది. శ్రేష్ఠ ఇది చూడు, అక్కడ వాటర్ వస్తున్నాయని చూస్తున్నావా? ఇది చూడు శ్రేష్ఠ, హాయ్ ఫ్రెండ్స్ అండి. ఫామ్ ఫిల్అప్ చేసి ఇదిగోండి టికెట్స్ తీసుకున్నాము, ఇప్పుడు ఎంట్రీ అయినాం. టికెట్స్ అక్కడ బొమ్మ ఉంది, మంచిగా ఉంది ఎంట్రెన్స్లో. చిన్న పాప శ్రేష్ఠ. వచ్చేసినాం లోపలికి, ఇట్లుందనమాట, క్యూట్గా ఉంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్న పాప చూడండి. శ్రేష్ఠ ఏముందాడా, ఏముందాడా? అటు పోవద్దు. వీడెంత బాగుంది చూడండి. రా చేచురా. సైడ్ షాప్ ఉంది, షాప్. అండ్ ఇక్కడ వచ్చేసి బోట్ రైడ్ అనమాట. కొంచెము ఎబో 5 years పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. వాళ్ళే ఈ విధంగా బోట్ని ఇలా తిప్పుకుంటూ వెళ్ళొచ్చు. అయితే మా శ్రేష్ఠ 4 years బిలో ఉంది, అండ్ ఆమె కొంచెం నాలెడ్జ్ లేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి కొంచెం భయపడింది. అయితే చిన్న పాపను ఎక్కేయలేదనమాట. వెనకాల ఇంకా అతను అయితే వెళ్తుండనమాట గాడు. అయితే ఒక్కొక్క గేమ్స్కి ఒక్కొక్క బాయ్ ఉన్నారనమాట ఆడిపించడానికి. సో వాళ్ళైతే వెనకాల వెళ్తే ఇంకా శ్రేష్ఠ అయితే భయపడకుండా రైడ్ చేసింది. అయితే చిన్న పాపను అలౌ చేయలేము మేము, ఎందుకంటే ఇంకా ఆమె కిందికి వంగి చూస్తుంది. అయితే నాకు భయం అవుతుంది, నేను వెళ్ళను అన్నదనమాట మా చిన్న పాప. సో అందుకని ఇంకా పంపించలేము. చాలా ఎంజాయ్ చేసారు పిల్లలు అయితే. ఇక్కడ డిస్నీ క్యాజిల్ అనమాట, మనం ఇక్కడ నిలబడితే క్యాజిల్ మొత్తం వస్తుంది ఫోటో. అండ్ ఈ క్యాజిల్ చిన్నపిల్లలకి బర్త్డేకి రెంట్ కూడా ఇస్తారనమాట. చాలామంది పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవచ్చు. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. వావ్ 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 వావ్, చిన్న పాప, వావ్ చిన్న పాప. నవ్వు 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 నవ్వురా. చాలు అంటే అయిపోయిందంటే ఇక దిగుతున్నారు చూడండి ఇక పిల్లలు. అయిపోయిందా? చాలా ఇట్లా ఎత్తుకుంటుందా, ఎత్తుకుంటుందా మమ్మీదా? ఏమైందే? చాడేనే బంగారం. ఏం కాదు, ఏడవద్దు. అక్కడ పిల్లలు చూడు ఎంతమంది కూర్చుంటారు. మా పిల్లలు చూడండి
ఎక్కిరు ఫస్ట్ టైం అనమాట వాళ్ళు ఎక్కుడు. చెల్లిని మంచిగా పట్టుకోవాలి. నా తండ్రి ఎంత మంచిగా కూర్చుండు. చిన్నోడు సరే అంటుంది, పెద్దగానే ఏడ్చింది. చిన్న పాప బంగారం బాగుందా? బాగుందా చిన్నోడా? బాగుందా చిన్న పాప? వచ్చేసిర్రు. అయిపోయిందా? చాలా వేరేది ఇంకా వేరేది ఆడుకోవాలి. నువ్వు ఒక్కదాన్ని ఎట్లా పోతావు? ఇప్పటిదాకానే ఉండలేవు. అయిపోయినాయి 2 ఆడిరు గేమ్స్, మిగతా ఇప్పుడు ఆడతారనమాట పిల్లలు. ఇక అక్కడ ఉన్నారు, అల్లరి చేస్తారు ఫుల్. ఇంకా నెక్స్ట్ బైక్. ఇక చేచు బైక్, చిన్నపాప బైక్, చిన్నపాప బైక్ రా. ఇంకా అక్కడ గేమ్స్ చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి బైక్ రైడు, స్కూటీ రైడు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కారు కాదు, బైక్ ఎక్కుతారు. స్కూటీ ఉందా? కారు ఉంటే ఇవంతా రోడ్ అనమాట. ఇట్లా తింపుకుంటూ ఆడుకుంటారు పిల్లలు. బైక్ రైడ్ అక్కడ. చిన్న పాపనేమో స్కూటీ నడుపుతుంది. నడుపు నడుపమ్మ నడుపు. చిన్న పాప స్కూటీ నడుపుతుంది. వద్దా? సరే. ఇక్కడ రైడ్ చేస్తుంది. చిన్న పాప అక్కడ ఉంది, ఆమె చూడు. ఇప్పటికి 3 గేమ్స్ ఆడిర్రు, ఇంకున్నాయి చాలా. ఇది ఫుడ్ కోర్ట్. ఏం చేస్తున్నారు? రండి రండి. బస్ స్టాప్ అంట, బస్ రైడ్ అనమాట. ఇది బస్ లోపల ఎక్కిర్రు పిల్లలు. అయితే వాళ్ళ డాడీ అక్కడ నిలిచి ఉన్నాడు అనమాట. అయితే వాళ్ళకి ధైర్యం కోసం. అది చిన్న పాప అద్దాలు ఎట్లా పెట్టుకుంటుంది చూడండి. ఇక్కడ చూడొద్దు, మన జైల్లో జాగ్రత్త చూడవా. వాడిని చూడవా చిన్నోని? ఆయన ఏం చూస్తలేడు, జర చూడవా. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. చేస్తా ఏమో 7 వండర్స్ అనమాట. అయితే మన ప్రపంచంలో ఉన్న వింతలన్నీ ఇక్కడ. అంటే 7 వండర్స్ అంటే 7 వింతలు ఉన్నాయి కదా, అవి అనమాట. ఈఫిల్ టవర్, తాజ్మహల్, మళ్ళీ ఇది ఇది ఏంటి, 7 వండర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. గ్రేట్ వాల్ ఆఫ్ ది చైనా అండ్ లిబర్టీ స్టాచ్యూ. అవన్నీ ట్రైన్లో తీసుకువెళ్ళి చూపిస్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషన్. వావ్ అని చెప్పు. వచ్చేసి దిగండి. ఇక కోపం వచ్చింది, తిరిగి తిరిగి యాస్ట్ వచ్చింది. ఎట్లా చెప్పులు ఇప్పు ఎట్లా కూర్చుంది చూడండి. పాప్కార్న్ తీసుకుందాం, తిందు. పాప్కార్న్ తీసుకుంటున్నాం. అదే వేరే తీసుకొచ్చేది ఉండే మరి. బ్రేక్ టైం అనమాట ఇప్పుడు పిల్లలకు. ఇక్కడ పాప్కార్న్ తినడానికి ఎట్లా నిలబడ్డారు చూడండి క్యూల పోర్లు, బుడ్డ పిల్లలు. నీ షూ ఏదన్నా? షూ ఆడబడేసినావు. చూడు చూడు తండ్రి. ఇక్కడ హార్స్ ఉంది ఫ్రెండ్స్, గుర్రం. హార్స్ రైడ్ చేయొచ్చు పిల్లలు. ఇదిగోండి హార్స్ చూడు, గుర్రం చూడు. శ్రేష్ఠ తింటుంది అది. ఇది వచ్చేసి వైల్డ్ ఫారెస్ట్. సో అంటే ఫారెస్ట్లో ఉన్న జంతువులన్నిటి ఇక్కడ పెట్టిరనమాట. తీసుకురా ఇప్పుడు. ఇక చిన్నప్ప పాల లోపలికి వచ్చింది. దశ్విన్ ఇంకా అక్కడ ఇవన్నీ యానిమల్స్. ఇవేమేమో తెలుస్తాం లేదు. మష్రూమ్, లేడీ, జింక, సింహం,
అది ఖడ్గమృగమా, ఇది పులి. కోతిలు ఇటు చూడండి ఎట్లున్నాయో. కోతిలు అవన్నీ ఉన్నాయి, వీటి మీద ఎక్కిపోయి ఫోటో తీస్తాం. క్రొకడైలు వచ్చేసి పెద్ద రాయి ఉంది ఏందో. కోతిలు భయం ఏం కావే. సింహం, ఏనుగు, మళ్ళీ జీబ్రా, అండ్ మళ్ళీ ఒక ఏనుగు, ఇంకొకటి డేర్, అండ్ అది ఒంటె, ఇంకొక సింహం, అవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా క్యూట్గా ఉన్నాయి అన్నీ. శ్రేష్ట బాగున్నాయా, నచ్చినాయా? డైనో వరల్డ్. సో అంటే అన్ని డైనోసార్స్నే ఉంటాయి అనమాట. అయితే ఇది నేను ప్రింట్ పెట్టినా కాబట్టి ఈ డైనో వరల్డ్ని రివర్స్ కనిపిస్తుంది. సో పిల్లలు అయితే లోపలికి వెళ్తారు. ఇప్పుడు చూద్దాం ఎట్లున్నది అనేది. సో నేను పర్సనల్గా ఇన్స్టా పేజ్లో చూసి వచ్చిన అనమాట డైనో వరల్డ్. ఇదొక డైనోసార్, జీప్ పైన ఎక్కింది డైనోసార్. అది క్రొకడైల్. అయితే మధ్యాహ్నం అయింది, 2 అవుతుంది టైము. ఇప్పుడు అయితే అలసిపోయినాం అనమాట, తినడానికి అయితే వెళ్తున్నాము. సో ఫుల్ అలసిపోయారు అనమాట పిల్లలు కూడా ఆడుకొని. ఇప్పుడైతే తినడానికి అయితే వెళ్తున్నాము. అక్కడ వస్తుంది శ్రేష్ఠ వాళ్ళ డాడీ, శ్రేష్ఠ ముందు ఉంది. అలసిపోయినరు ఆడి. ఇప్పుడు ఫుడ్ తినడానికి వచ్చినాము. వైట్ అండ్ బ్లాక్ థీమ్ అవుట్ సైడ్ ఉంది, కానీ ఇప్పుడు మధ్యాహ్నం ఉంది కదా, ఫుల్ ఎండ్ ఉంది, అందుకే లోపలికి వెళ్తారు. శ్రేష్ఠ ఇటు, శ్రేష్ఠ శ్రేష్ఠ ఇటు ఆడబెట్టు. అంతా ఓకే, కానీ ఫుడ్ మొత్తం మాత్రం అస్సలు నచ్చలేదన్నమాట. ఎందుకంటే బఫెట్ లెక్కిచ్చారు. అది కూడా ఇంకా 1 పర్సన్కి ఒక బఫెట్, అంటే వెజ్ అయినా తీసుకోవచ్చు, నాన్ వెజ్ అయినా తీసుకోవచ్చు. 600 అబోవ్ అనమాట, అంటే 600. సో ఈచ్ ఫుడ్ అంటే నాన్ వెజ్లో ఏదైనా తినొచ్చు, వెజ్ చూస్ చేసుకుంటే వెజ్ ఏదైనా తినొచ్చు అనమాట, విత్ ఐస్ క్రీమ్తో సహా. అయితే ఇంకా అన్లిమిటెడ్ కాబట్టి ఇంకా నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ప్లేట్లో పెట్టుకున్నా. సో మా శ్రేష్ఠ అయితే చిన్న బుడ్డ ప్లేట్ పట్టుకొని తిరుగుతుంది నాతో పాటు. అయితే ఫుడ్కి ఒకదానికి 0 మార్క్స్ అనమాట, ఎందుకంటే కొంచెం చప్పగా ఉండే. సో మన తెలంగాణలో మనం ఎట్లా తింటాం, కొంచెం కారం ఉంటేనే తింటాం అనమాట. సో మా పిల్లలు కూడా కారం అలవాటు. అయితే ఇప్పుడైతే ఇక్కడైతే కూర్చుంది చిన్న పాప. సో ఎలాగో అన్లిమిటెడ్ ఫుడ్, ఇంకా మనం బిల్ కట్టేసినామని ఇంకా బాగానే తీసుకొచ్చుకున్నాం. కానీ ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేకుండే, కాకపోతే ఇలాగో మనం బిల్ పే చేసినాం, న్యాయం చేద్దామని అయితే ఇంత ఆశతో తెచ్చుకున్నాం. ఇక్కడ అయితే చిన్న పాప ఆల్రెడీ తినేసింది. సో తిన్న తర్వాత వాళ్ళ డాడీ చేతి తుడుస్తుంది అనమాట. అయితే ఆమె కొన్ని బిర్యానీలో ఆమె తినేది ముక్కలే అనమాట. సో అన్నం అస్సలు తినదనమాట. మా శ్రేష్ఠ అయితే ఆల్మోస్ట్ అంతా తింటుంది. వచ్చేసి బంగీ జంప్ అనమాట. శ్రేష్ఠ హైట్కి సెట్ అవ్వలేదు. సో ఈ విధంగా పట్టుకొని ఎంజాయ్ చేసింది. సో దీని పార్ట్ 2 వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను చూడండి. సో అలాగే దీని ప్రైజెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.